అసెంబ్లీ సమావేశాల్లో గవర్నర్ చేసిన ప్రసంగం మొక్కుబడి స్పీచ్లాగా ఉందని సిపిఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. తెలంగాణ రాష్ట్రం అనేక అప్పుల్లో ఉందని, ఫీజు రియంబర్స్మెంట్, రిటైర్డ్ ఉద్యోగుల ఆరోగ్యశ్రీ బకాయిలను సంబంధించిన స్పష్టమైన ప్రణాళిక గవర్నర్ ప్రసంగంలో లేదని మండిపడ్డారు. 6 గ్యారెంటీలు అమలవుతున్న తీరు గురించి అసలు చర్చించలేదన్నారు. కేంద్ర ప్రభుత్వ పనితీరు అయిన ప్రతినిధి అయిన గవర్నర్ వారు ఏమి చేస్తున్నారనేది కూడా చెప్పలేదని, అనేక సమస్యలు పరిష్కరించే దిశగా ప్రభుత్వం అడుగులు వేయాలని కూనంనేని సూచించారు. ఇవాళ తెలంగాణ రాష్ట్రం అనేక అప్పుల్లో ఉంది. అదేవిధంగా ఫీజు బకాయిల దగ్గర నుంచి అన్ని బిల్లుల బకాయిల దగ్గర వరకు, అలా కాంట్రాక్టుల బకాయిలు, లేకపోతే స్కూల్స్ నిర్మాణం చేసిన వాళ్ళ బకాయిలు, పంచాయతీల బకాయిలు, ఇవన్నీ కలిపి దాదాపు 70-80 వేల కోట్లు ఉన్నాయి. వాటికి ఎలా పరిష్కారం అనేది కూడా అక్కడ లేదు. కొన్ని స్కీములు అయితే జరుగుతూ ఉన్నాయి. ఇందిరమ్మ ఇళ్ళు వస్తున్నాయి, కొంతమేరకు బెటర్. రేషన్ కార్డులు కొంతమేరకు బెటర్. అలా కొన్ని ఉన్నాయి. కానీ ప్రజల్లో ఏదో కానరాని అసంతృప్తి కనపడుతుంది. ఆ కానరాని అసంతృప్తి ఏమిటో ప్రభుత్వం దాన్ని జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. అబ్జర్వ్ చేసి ఆ అసంతృప్తిని లేకుండా ఎలా చేయాలో కూడా ఆలోచన చేయాలి. వాళ్ళ కృషి వాళ్ళు చేస్తున్నప్పటికీ కూడా ఆర్థికంగా ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో పెద్ద పెద్ద పథకాలకైతే ఖర్చు పెడుతున్నారు. కిందకి వెళ్ళినప్పుడు ఆ డబ్బు సామాన్యులకు అందట్లేదు. ముఖ్యంగా గ్రామాల్లో రోడ్లు కానీ, లేకపోతే గ్రామ పంచాయతీల్లో రోడ్లు కానీ, ఇటువంటి పంచాయతీ రాజుకు సంబంధించినటువంటి పనులు కానీ కాగితాల మీద ఏమో శాంక్షన్లు కనపడుతున్నాయి. ప్రాక్టికల్గా వెళ్ళినప్పుడేమో డబ్బులు లేక కాంట్రాక్టులు ఎవరు ముందుకు రావట్లేదు. ఇటువంటి అన్ని అంశాలకి అడ్రస్ చేయాలి. అన్నిటికీ అడ్రస్ చేయాలంటే గవర్నర్ అడ్రస్లో లభించినప్పటికీ గవర్నర్గా కేంద్ర ప్రతినిధి ఆయన, మన రాష్ట్రానికి సంబంధించి పరిపాలనా అధిపతి. ఆ కేంద్రం నుంచి ఆయన లింకు వారధి. కేంద్రం నుంచి ఏం చేస్తున్నారో చెప్పాలి. ఆయన చెప్పకుండా మొక్కుబడిగా క్రతువులాగా కేవలం గవర్నర్ పోస్టు అలంకారప్రాయంగా ఇవాళ గవర్నర్ గారు 3 భాషల్లో మాట్లాడారు, 3 భాషల్లో చదివారు. ఏం చదువుతున్నారో మాకు తెలవలేదు, పూర్తిగా అర్థం